ప్రముఖ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్కు హైదరాబాద్ పోలీసులు గట్టి షాకిచ్చినట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్లో అతడిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఇటీవల జూబ్లీహిల్స్లోని జర్నలిస్ట్ కాలనీ వద్ద బెల్లంకొండ శ్రీనివాస్ హల్చల్ చేశారు. రాంగ్ రూట్లో కారు నడపడంతో పాటు అడ్డుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్పై దుస్కొచ్చాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సైతం బయటకు వచ్చాయి. కానిస్టేబుల్ గట్టిగా నిలదీయడంతో ఏమాత్రం స్పందించకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ నేపథ్యంలో తాజాగా జూబ్లీహిల్స్ పోలీసులు అతడిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. రాంగ్ రూట్లో కారు నడపడం, అడ్డుకున్న కానిస్టేబుల్తో దురుసుగా ప్రవర్తించడం వంటి వాటిని ఎఫ్ఐఆర్లో జోడిస్తూ సంబంధిత సెక్షన్ల కింద కేసు పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో త్వరలోనే ఈ కేసుకు సంబంధించి బెల్లంకొండ శ్రీనివాస్ను విచారించే అవకాశముందని అంటున్నారు. అతన్ని అదుపులోకి తీసుకునే ఛాన్స్ కూడా లేకపోలేదని ప్రచారం జరుగుతోంది. బెల్లంకొండ శ్రీనివాస్ రీసెంట్గా ఓ సినిమాను కంప్లీట్ చేశాడు. నారా రోహిత్, మంచు మనోజ్తో కలిసి నటించిన భైరవం చిత్రం ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీకి సంబంధించి టీజర్, ప్రమోషన్ చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇది కాకుండా టైసన్ నాయుడు, హైందవ, కిష్కింధపురి వంటి ప్రాజెక్ట్స్లో బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్నాడు.